ములుగు జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కమలాపురంలో ఎర్రవాగు పొంగింది. దీంతో ముంపు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ములుగు జిల్లాలో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంగపేట కమలాపూర్లను మొత్తం కూడా జలదిగ్బంధంలో ఈ గ్రామాలు రెండు కూడా చిక్కుకున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ముంపు బాధితులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. వీళ్ళందరినీ కూడా మా కమలాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడికి తరలించారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క కూడా పర్యటించారు. ఆ ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులను ఓదార్చారు. ఇక్కడ పునరావాస కేంద్రంలో బాధితులందరినీ కూడా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఏం జరిగింది అనేటువంటిది వరద బాధితులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశారు. ఏం జరిగింది, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము తెల్లవారి వరకు వర్షం ఇంట్లో తెల్లారిందండి. 6 గంటల వరకు ఇంట్లోకి వచ్చాయి నీళ్ళు. ఇంట్లోకి వచ్చినాయంగానే ఇక మా పిల్లలకి ఏమంటే బయటకు వెళ్దాం పమ్మని చెప్పి బయటికి వెళ్ళాం. ఏం బట్ట లేకుండా బయటకు వెళ్ళాం. ఇక మొత్తం నిండిపోయినాయి, బియ్యం పోయినాయి, ఇక అన్నం పోయినాయి, కూర పోయినా పోయినాయి, మొత్తం గిన్నెలు కుడిపోయినాయి. ఏం లేకుండా పోయినాయి. కట్టుకున్న బట్టలు కూడా లేవు. సార్ పొద్దున మేము చూస్తున్నాం కానీ ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి సార్. ఇది ఇబ్బంది. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పోయినాయి, టీవీలు గీవీలు బియ్యం అంతా పోయినాయి సార్. డబ్బులు కూడా కొన్ని నానిపోయినాయి. పట్టు తీసుకొని వద్దామన్నా కూడా కుదరలేదు. గ్యాస్ మొదలు ఇంకా అన్ని ఫెయిల్ అయినాయి. ఎందుకు వస్తున్నాయమ్మా మీ కాలనీకి? అంటే ఇంతకుముందు ఎప్పుడైనా అట్లా వచ్చేదా వరద? ప్రతి వర్షాకాలం వాటర్ వస్తాయి సార్ మా వాడకి. అంటే మేము ఈ కమలాపురంలో ఉన్న ప్రతి ఒక్క వాటర్ యూజ్ చేసే వాటర్ మొత్తం మా వాగు ఎర్ర వాగులోనే కలుస్తాయి సార్. ఆ ఎర్ర వాగు పై ఒడ్డున మా ఇల్లులు ఉన్నాయి సార్. అలా ఉండడం వల్ల ఆ వాగు పొంగినప్పుడల్లా మా ఇళ్లలోకి వాటర్ వస్తున్నాయి. ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ కాలువ కట్టట్లేదు. ఆ వాటర్ మరి ఆ పెద్ద బిర్జి పడుతుందా మరి ఏం పడుతుందో ఆ వాటర్ని అయితే ఎట్లా పోయే వాటర్ అయితే పంపిస్తారు. ఆ వాటర్ మొత్తం వర్షాకాలం మా వాడలకు వస్తున్నాయి సార్. ఇంతకుముందు సీతక్క వచ్చి మిమ్మల్ని పరామర్శించారు కదా, మీరు సీతక్కకి ఈ విషయాన్ని చెప్పారా? చెప్పాం సార్. చెప్తే మీకు ఖచ్చితంగా అక్కడ ఉన్న ఇల్లులన్నీ మీకు వేరే కాడ షిఫ్ట్ చేపిస్తా, ఇంటి స్థలాలతో సహా ఇస్తా అని చెప్పారు. ఆ మాట ఖచ్చితంగా సీతక్క నిలబెట్టుకోవాలి సార్. మాకు ఖచ్చితంగా ప్రతి ఒక్క సదుపాయం మాత్రం ఈ వర్షాలు తగ్గారు కలిపియాలి మా ఈ రెండు వాడవాళ్ళకి. మీరు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు సార్? మేము కూడా పొద్దున 6 గంటలకు వాన వచ్చింది సార్. ఇక లేచిగా మేము ఈ రాదు కదా వాన అని అనుకొని ఇంట్లోనే ఉన్నాం. ఇంట్లో ఉండి ఇక కొద్దిగా ఏమైనా చేసుకొని తిందామని అన్న అంతవరకు నీళ్ళు అందుకున్నాయి సార్. ఇక నీళ్ళు అందుకుంటే ఇక ఇంట్లో నుంచి ఏమి తీయకుండా కట్టుబట్టతో ఇంత నీళ్ళ నుంచి బయటపడ్డాం సార్. ఇక బట్టలు బోళ్ళు ఇక ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం పోయినాయి సార్. ఏమి లేకుండా పోయినాయి. ఈ తడి బట్టతోటే ఉన్నాం సార్ ఇక్కడ. ఇక అయితే గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఇంత వాటర్ రాలేదు సార్. వచ్చినా మామూలుగా పోయేది. కాకపోతే ఏంటంటే ఈసారి సడన్గా వచ్చేసింది. ఇక మేము ఏం చదువుకుందామన్నా ఏం అవకాశం లేదు. మామూలుగా వచ్చేసినాం రోడ్డుకి. రాగానే పై ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు వచ్చారు. వచ్చి మీరు తొందర రాండి అని చెప్పారు సార్. చెప్పగానే ఇక వచ్చినాం. మా బజార్కి డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా ఇంటికి అటు ఆపోజిట్ డ్రైనేజ్, ఇటు ముందు డ్రైనేజ్, అటు నుంచి వాటర్, ఇటు నుంచి వాటర్. నేను మా అత్తమ్మ వాళ్ళు మా మామయ్యకి బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్లారు. నేను 3 పిల్లల్ని తీసుకొని ఇంట్లో ఒక్కదాన్నే అన్నం తింటున్నాను. సడన్గా ఇంట్లోకి మొత్తం వాటర్ వచ్చేసినాయి. ఇంట్లో అసలు ఒక్కదాన్నే ఉన్నా అవన్నీ తీసి పైకి పెట్టేంత టైం కూడా లేదు నాకు. పిల్లల్ని తీసుకుని వచ్చి ఇంటి పక్కన బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లోకి పంపించాను. నేను మా తమ్ముడు వచ్చిండు, ఫోన్ చేస్తే మా తమ్ముడు వచ్చిండు. ఇద్దరం కలిసి ఫాస్ట్గా పెట్టినా కూడా ఎంత పెట్టినా కూడా ఏం పెడతామండి సామాన్. ఇది కమలాపురంలోని వరద బాధితుల ఆవేదన మనం వినవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఎర్రవాగు పొంగడంతో కమలాపురంలోని శివారు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఆ కాలనీవాసులంతా ఒక్కొక్కరి వేదన. ఇక్కడ వరదల్లో సర్వం కోల్పోయామని, ఇంట్లో కట్టుబట్టలతో పాటు ఇంట్లో తినేటువంటి వస్తువులతో పాటు సర్వం కోల్పోయామని బాధితులు చెప్తా ఉన్నారు. వాళ్ళను ఇక్కడ కమలాపురంలో ఉన్నటువంటి హై స్కూల్లోని పునరావాస కేంద్రంలో ప్రస్తుతానికైతే ఉంచారు. ఇది వరద బాధితుల ఆవేదన. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కమలాపూర్, ములుగు జిల్లా.